మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు రవ్వ కేసరితో కుడుములు ఎలా చేయాలో చూద్దాం. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. దానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, రవ్వ కేసరి లడ్డూలు 5-6. ఇప్పుడు దాన్ని తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి మరిగించుకుందాం. ఇవి మరిగిన తర్వాత కప్పు బియ్యం పిండి వేసి బాగా కలుపుదాం. ఇది వేడి నీళ్ళలో బియ్యం పిండి వేసి కలుపుతూ ఉండాలి. ఇలా మాడిపోకుండా గడ్డలు లేకుండా కలిపితే వేడి నీళ్ళలో బియ్యం పిండి బాగా కలుస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెడదాం. 10 నిమిషాలు అయిన తర్వాత ఇది చల్లారిందో లేదో చూద్దాం. బాగా చల్లారింది. ఇలా చల్లారిన ఉడికించిన బియ్యం పిండిని నిమ్మకాయ అంతా చేతిలో తీసుకొని దీన్ని చిన్న పూరీలా ఒత్తుదాం. చేతికి ఇలా నెయ్యి రాసుకొని చిన్న పూరీలా ఒత్తుదాం. ఇది ఉడికించిన బియ్యం పిండి కాబట్టి తొందరగానే ఆవిరి మీద కుక్ చేసినా తొందరగా ఉడుకుతుంది. ఇలా చిన్న పూరీలా చేసి దానిలో రవ్వ కేసరి ఉండని పెట్టి మళ్ళీ మూసేసి వెల్లుల్లిపై ఆకారంలో చేసుకుందాం. ఇలాగే చేయాలని లేదు, మీకు ఏ ఆకారం ఇష్టమో అలా చేసుకోవచ్చు. నేను రౌండ్గా 2, వెల్లుల్లిపై ఆకారంలో 4 చేశాను. ఇలా చేసుకొని వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇవి అలా చేసినవి. ఇప్పుడు మళ్ళీ మామూలు కుడుముల్లా రౌండ్గా ఒక 2 చేసుకుందాం. చేతికి నెయ్యి రాసుకొని ఉడికించిన బియ్యం పిండిని తీసి చిన్న పూరీలో ఒత్తి దాని మధ్యలో రవ్వ కేసరి లడ్డూని పెట్టి మళ్ళీ మూసేద్దాం. ఇట్లా అంచులు మూసేస్తే రౌండ్గా బాల్లా వస్తుంది. వీటిని కూడా వాటితో పాటు ఉడికించుకుందాం. ఇవి మనకు నచ్చిన ఆకారంలో చేసుకోవచ్చు. కజ్జికాయల ఆకారంలో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇలా చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. ఇలా మొత్తం పూర్తయిన తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో ఒక 2-3 గ్లాసులు నీళ్లు పోద్దాం. దీనిపై ఇడ్లీ ప్లేట్ ఒకటి పెట్టి రవ్వ కేసరితో తయారు చేసిన కుడుములు పెట్టి ఆవిరి మీద 10-15 నిమిషాలు ఉడికించుకుందాం. ఇవి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఆయిల్తో పని లేదు కాబట్టి ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకొని ఇవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని రవ్వ కేసరితో కుడుములు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.